లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, వాసన్న ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా కూడా వాసన్న పరిస్థితి చూసి బాధేస్తోంది, జాలేస్తోంది. తన మంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్పగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో అతి తక్కువ ధరకు ఒప్పందం కుదిరి కేవలం ₹2.49 ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్ ఖర్చులతో కలిపి, అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈపీపీఏ కన్నా 50% తక్కువతో జరిగితే ఇంత గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రకమైన ఒప్పందం జరిగింది, ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గౌరవంగా చెప్పుకోలేని దీనహీన స్థితిలో వాసన్న ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధేస్తుంది. ఈరోజు మీరు మంత్రిగా 2 సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు, నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు. ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల, లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క. తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు. ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు. ఆ రోజు అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు. 2 సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది, ఆ స్థాయిలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి? మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదా? చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఉండాలి. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం. నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదేవిధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా, ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, స్వార్థంతో మీరు చేసినప్పుడు, స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న? ఒక్కసారి ఆలోచించు. మీరు చెప్తున్నారు, ఒక మాట అంటున్నావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని. నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా వాసన్న, మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండేపు కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు, లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందకి వెళ్ళారు, కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు, కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు? చెప్పండి, అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంటి శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు? మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి? నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు. మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి
ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు. చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు అన్ని ఓట్లు నాకేసి మీకన్నా అదనంగా 4,300 ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువ వేశారు ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు 52,000 ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయన్న విషయాన్ని మీరు గమనించాలి, అంగీకరించాలి వాస్తవం కాబట్టి. అంటే అర్థమేమి, మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగనన్న నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు ప్రజలకు మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం.